అందరినీ కోరేది ఒకటే, కిషన్ అన్న నడుము కట్టిండు తెలంగాణ బిడ్డల పౌరుషాన్ని, తెలంగాణ బిడ్డల పౌరుషాన్ని ఈ రగిలే మంటలల్లా ఈ తెలంగాణ పోరు యాత్ర దిగ్విజయం చేసినటువంటి మీ సైరాబాద్ ముత్తు బిడ్డలందరికీ కూడా పాదాలను నమస్కరిస్తూ ఒక్కసారి జై తెలంగాణ అంటే జై జై తెలంగాణ అని పిడికిలు బట్టి బిగించాలి. జై తెలంగాణ. కొంతమంది ఏమో సంఘాలలో ఇరికించారు, మీరు సంఘాలలో ఇరికించారు, వెనకంగా జవులలో ఉక్కోడు ఇరికిస్తాడు, అవి చూసుకోండి పోతేవా. పిడికిలు పట్టించారు అప్పుడప్పుడు అంటే కదులుతుంటే ఎవడన్నా జయ పెడితే పక్కకు చేతులు పెడతారు. జర మా అమ్మగారి గైన సాస్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కొందరే గిట్ట చూపుతారు, ఇదే 65 ఏళ్ళు పాడు చేసింది మనని. మనని కొమ్మ ముంచి కొన్నే చేసింది, ఇంకా గిట్ట చూపుతారు. ఈ గుర్తు సంగతి తెలిసిన మీకు. భస్మాసురుడు తపస్సు చేశాడు, శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమైనా ఏం కావాలో కోరుకో అంటే నేను ఎవరిని ఎత్తున చేపెడితే వాడు భస్మం అయిపోవాలన్నాడు. అయితే శంకరుడు కూడా జర వెనక ముందు ఆలోచన చేయాలి కదా, ఆ ఇస్త్రీ పో అన్నాడు. వీడు అన్నాడు జర ఇస్తుంటున్నా నేను ఎత్తున పెడతా అన్నాడు. శంకరుడు నాడిగా ఒకటే ఉరుకుడిగా ఉరికి 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 రుద్రాక్ష కిచ్చల పోయి తావుకున్నాడు. ఇక విష్ణుదేవుడు మళ్ళా అన్నాడు, ఓరి అమ్మ శంకరా నువ్వు ఏది పడితే అది ఇచ్చి ఎంత పని చేస్తున్నాడు ఆయన అని మళ్ళా శంకరుడు వచ్చి తెలంగాణ బిడ్డల ఉసురు కలిగేటట్టు. అయితే ఈ శంకరుడిగా దావుకుంటే విష్ణుదేవుడు వచ్చి మళ్ళా భస్మాసురుడిని డ్యాన్స్ చేసి వాడిని ఎత్తిన వాడిని చేయబెట్టే కథం చేసి, ఇట్లా ఈ తెలంగాణ ప్రజలు కూడా దీనికి గుద్ది 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 మనమే పాడు చేసుకున్నాం. ఈ చూపించేది బంద్ చేసి పిడికిలు పట్టి జై తెలంగాణ అంట.